తను ఒక సీన్ చేస్తున్నాం మేము రూమ్లో, స్కెలిటన్ రూమ్లో చేస్తుంటే మీరు హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు చేయట్లేదు అని షీఈ్ అ పర్ఫార్మర్. అందరం ఆ రోజు క్లాప్స్ కొట్టాం మేము లేసి. ఒక 1 minute సీన్ తను కంటిన్యూస్గా డెలివర్ చేయగానే నేను మానిటర్ వెంకలు ఉన్న అరుణ్ ఉన్నాడు, నాగా ఉన్నాడు, మేము ఇలా ఒక్క సెకండ్ కట్ అనగానే లేసి క్లాప్స్ కొట్టాం. ఐ థింక్ షీఈ్ అ పర్ఫార్మర్. యూర్ డూయింగ్ గ్రేట్ వాట్ యూర్ డూయింగ్. వీఆర్ ఆల్ లెర్నింగ్ ఫ్రమ్ యూ. So PC Sriram started clapping. You know PC Sriram, no? Yeah. He started clapping. వైష్ణవ్ గారు So I'm sorry, I'll take another 1 minute అండి. నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా మర్చిపోయాను. పీసీ సార్ అండ్ కీర్వాణి సార్, టు బీ ఇన్ అ ఫిల్మ్ దట్ ఈస్ బీయింగ్ హెల్ప్డ్ బై సచ్ డిగ్నిటరీస్ ఈజ్ అగైన్, అది నా డిస్కోగ్రఫీలో ఫిల్మోగ్రఫీలో ఉంటేనే చాలా చాలా హ్యాపీ. సో దట్స్ అనదర్ వెరీ బిగ్ రీజన్ వై ఐ చోస్ టు డూ ద ఫిల్మ్. వైష్ణవ్ గారు ఇంకొక డేర్ చేస్తారా? డేర్ గురించే మాట్లాడుతున్నాం. అంటే మీరు బేబీకి ముందు ఎవరైనా చేస్తారా నా కోసం? బేబీకి ముందు వైష్ణవి అంటే కొంతమందికి తెలుసు, కొంత ఇది తెలుసు. బేబీ తర్వాత ప్రపంచం మొత్తం వైష్ణవి బాగా తెలుసు. సో మీరు సెకండ్ ఫిల్మ్గా ఈ సినిమా తీసుకునేటప్పుడు 2 ఉన్నాయి. ఒకటి ప్రొడక్షన్ హౌస్, దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అని ఒప్పుకున్నారా, లేదా కథ నచ్చి ఒప్పుకున్నారా? హానెస్ట్గా డేర్ ఒకటి. ఇంకొకటి మీ ఫస్ట్ క్రష్ ఎవరు? సార్ ఫస్ట్ కథ సార్ చాలా డిఫరెంట్ అని చెప్పాను కదా, నేను చాలా టఫ్ ఉండే. నాకు టఫ్ యాక్టింగ్ ఇట్లా మనం రెగ్యులర్ లైఫ్లో చేసేదానికంటే లేనిది చేయడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. సో నేను అట్లా కథ వల్ల చేశాను. సో ఐ వాంట్ యాడ్ వన్ మోర్ థింగ్. ఈ కథ అనుకున్నప్పుడు మీకు పిచ్ డెక్స్ చేస్తాం కదా కథ గురించి. 2018 or 19 we started పిచ్ డెక్. అందులో ప్రియా అన్న క్యారెక్టర్కి వైష్ణవి చైతన్య, నేను అప్పుడులో అమ్మాయి ఫోటో ఒక ఎల్లో డ్రెస్లో, మీరు అప్పుడు కొత్త ఇంట్లోకి మారేరో దిగారు. ఏమో ఇన్స్టాలో నేను స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటో పెట్టా. ఐ డోంట్ టేక్ నేమ్స్, బట్ చాలామంది ఎందుకు యూట్యూబర్ అవసరం ఈ క్యారెక్టర్కి. సో దిస్ ఇస్ సో కోఇన్సిడెంటల్. ఆ అమ్మాయి ఎదిగి అరే వైష్ణవి చైతన్య కావాలన్న స్టేజ్కి వచ్చింది. ఆ పిచ్ డెక్లో అన్నీ మారినాయి అమ్మాయి తప్ప. వైష్ణవ్ గారు ఇంకొకటి క్రష్, ఫస్ట్ క్రష్ ఉందా లేదా? ఆనెస్ట్ డేర్. రాంపోతినేని ఫస్ట్ క్రష్. హన్షిత గారికి కూడా ఫస్ట్ క్రష్ రాంపోతి. సిమ్రాన్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు నిజంగానే చాలా చాయ్ బాగున్నారు. బనానా ఆతా మీకు? నాకొచ్చు నీకొచ్చా? కాదు, సో అంటే పోస్టర్లో చూసుకుంటే చాలా వరకు రెడ్ హార్ట్. సో ఇప్పుడు మీ కాస్ట్యూమ్ కూడా చాలా హాట్గా రెడ్. సో ఏంటి ఇండైరెక్ట్గా మాకేమైనా హింట్ ఇస్తున్నారా? నిజం చెప్పాలంటే నేను ఇది ప్లాన్ చేయలేదండి. కోఇన్సిడెన్స్